హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఏంటక్కో 2 రోజుల నుండి వీడియోస్ పెట్టట్లేదు అని ఆలోచిస్తున్నారా? ట్రై చేస్తున్నానండి, కానీ రొటీన్ వ్లాగ్ పెట్టే కంటే కొంచెం స్పెషల్గా పెడదామన్న ఆలోచనతో ఆగేశాను. ఇప్పుడైతే మీకోసం ఒక స్పెషల్ వీడియో అయితే కొంచెం ఎడిటింగ్లో మార్పులు తెచ్చాను. మీకు నచ్చిన ఈ మార్పులు అనేవి ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఇది ఫ్యామిలీ బ్లాగ్ అనుకోవచ్చు. ఇన్ని రోజులు చల్లగా వర్షం పడుతూ ఉంటే కొన్ని స్నాక్స్ అయితే స్పెషల్గా ప్రిపేర్ చేయాలనుకున్నాను. సో దట్ ఇక్కడైతే మొక్కలు చూసారు కదా, ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది. ఇలా వేపి కొంచెం ఉప్పు కారం అలా యాడ్ చేసి దీంతో టీ తాగామంటే చాలా బాగుంటుంది కదా. మీకు తెలుసా ఈ కాంబినేషన్? నాకైతే చాలా ఇష్టం. మీకు ఇష్టమా లేదా అనేది కామెంట్ చేయండి. చిన్నప్పుడు వీటి కోసమే మా చెల్లె వాళ్ళతోటి గొడవ పెట్టుకున్నాం. అలాగే మా పిల్లలు కూడా సేమ్ థింగ్ రిపీట్ చేస్తున్నారండి. కొంచెం ఆయిల్లో కొన్ని వీటిని మేమైతే మక్కటికులు అంటాం. మక్కటికులని వేయించాము. అవి మళ్ళీ మనం షాప్లో కొనుక్కుంటే చాలా ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి. మాకైతే ఇలా వేయించుకొని తినడం చాలా ఇష్టం. ఇందులో కొంచెం ఆనియన్ కట్ చేసి వేసుకున్నా చాలా బాగుంటుంది. నేనైతే ఇది అప్పుడెప్పుడు తీసిన షార్ట్ వీడియో, దాన్ని అయితే నేను ఇప్పుడు యాడ్ చేశాను. మీకు ఎలా ఉందని చూడండి. ఇక్కడ చూసారా మా వాళ్ళు ఫైటింగ్లో ఏమాత్రం తేడా వచ్చినా అది అలానే ఉంటుంది కదా. చిన్నప్పుడు సేమ్ ఇద్దరికి సేమ్ పని చేసిన తర్వాత మిగిలింది అయితే మేము షేర్ చేసుకుంటాం. ఇక్కడ చూసారా, ప్రతిదానికి ఫైటే మా ఇంట్లో. అయితే మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే ఉంటారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఇది ఇలా ఉంటే నిన్నటి వ్లాగ్ చూసారా? చాలా కష్టపడి ఎడిట్ చేశాను కదా, చాలా కష్టపడి షూట్ చేశాను కదా. ఒక్క చిన్న లైక్ ఇచ్చి ఒక వ్యూ అలా పడేస్తే మీకు పోయేది ఏం లేదు కదా. ఇట్స్ రిక్వెస్ట్ కదా, చేయొచ్చు కదండి. ఇంకా ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మా వాళ్ళు వచ్చినప్పుడు ఒక్కసారి మా షాప్ దగ్గరికి అయితే అలా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. ఇక్కడైతే మా డాడీ కూడా వచ్చారు. అనుకోకుండా ముగ్గురం మీట్ అవ్వడం అయితే జరిగింది. హాలిడేస్ వచ్చినాయి కదా మమ్మీ, టీవీ పెట్టుకోవాలా అని అడిగితే లేదు అని 1 డే మొత్తం అలా ఆపేశాను. కానీ ఇంకా వాళ్ళు లాస్ట్కి బతిలాడి స్టేజ్ దాటిపోయి కొంచెం ఫ్రస్ట్రేషన్ చూపించే టైంలో ఇంకా పెట్టుకోండి అని చెప్పేశాను. సో అదే వాళ్ళ డాడీతో షేర్ చేస్తే నవ్వుతున్నాడు. ఎందుకున్నదిరా ఇది ఇంటి దగ్గర అని ఫీల్ అవుతున్నారేమో వాళ్ళు అని చెప్పి ఫీల్ అవుతున్నారు అలా అని అంటున్నాడు తను. మరి ఏం చేద్దాం, అలానే ఉంది పరిస్థితి. అట్లానే టీవీ చూడనిస్తే పొద్దున్న దాకా తెల్లిన దాకా చూస్తూనే ఉంటారు. అప్పుడు మనం ఎంత చెప్పినా వినరు. మన చేతిలో ఉన్నంతసేపు స్కిప్ చేస్తూనే ఉండాలి. అట్లయితేనే మనము సేఫ్, వాళ్ళు సేఫ్ అని నేను చెప్తూ ఉన్నాను. ఈరోజు షార్ట్ వీడియోలో మీకు షేర్ చేశాను కదండి, మీరు అప్పుడు చూస్తే అర్థమవుతుంది. నేనైతే సండే రోజు టమాటా రొయ్యల కర్రీ వండాను. అంటే రొయ్యలు అంటే చిన్న రొయ్యలు ఉంటాయి కదా, అవే వాటితోనే కర్రీ చేశాను. ఆ కర్రీ చేయడానికైతే ముందైతే బౌల్ పెట్టేశాను నేను. అంతకుముందే టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. రొయ్యలు కూడా కొంచెం వాటర్ వేసి తడిపి పెట్టేసుకున్నాను. ఎందుకంటే దానికి ఏమన్నా ఎండు రొయ్యలు కదా, అక్కడ ఇక్కడ వేసి ఉంటారు వాళ్ళు. సో దానికి మట్టి అయితే కంపల్సరీ ఉంటుంది. డైరెక్ట్గా వేయడం ఇష్టం లేకుండా అలా వేసి పెట్టేశాను. ఇంకా ఇది ఇలా ఉంటే నేను స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని జస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసి అందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసేసాను. ఎవరైనా ఇలానే స్టార్ట్ చేస్తారు కదా వంట, ఇందులో స్పెషల్ ఏముంది అని అనుకుంటున్నారా? ఏమోండి, నా స్టైల్లో నేనైతే కర్రీని షేర్ చేశాను. మీకు నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇక్కడ చూసారు కదా, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ అయితే వేసి బాగా వేపేశాను. ఇది ఇలా ఉంటే మార్నింగ్ అయితే ఇడ్లీ చేసి ఉండే, ఇడ్లీ తినేసిన తర్వాత ఇదైతే మధ్యాహ్నం కోసం అయితే చేశాను. మధ్యాహ్నం కోసం ఇలా లంచ్ ప్రిపేర్ చేసుకొని అప్పుడప్పుడే మాకు టైం దొరుకుతుంది ఎప్పుడు తప్పుడు చేసుకొని తినడానికి, లేదంటే మార్నింగే చేస్తాను కదా. ఇక్కడ చూసారు కదా, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలి. అంతలోపు మనం వాష్ చేసి పెట్టుకున్న రొయ్యలకైతే కొంచెం క్లీన్ చేసుకోవాలి. నేనైతే మూతులు, తోకలు అంటారు కదా, అవన్నీ తీసేస్తాను. ఎందుకంటే అందరికీ ఇష్టం ఉండదు, నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. అవి మూతులు, తోకలు ఉంటే నాకు ఎందుకో తినాలనిపించదు. అది పిల్లలు కూడా సరిగ్గా తినరు అలా ఉంటే అన్నట్టు. మొత్తం క్లీన్ చేస్తాను. ఒక బాడీ పార్ట్ ఒక్కటే అందులో ఉంచేస్తాను. ఇక్కడ నేనైతే పచ్చిమిర్చి, ఆనియన్ వేగడానికి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తాను. ఎందుకంటే తొందరగా వేగిపోతాయి కదా, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇక్కడ చూసారా, కడిగి పెట్టుకున్నాను ఆ రొయ్యలను అయితే అందులో యాడ్ చేస్తున్నాను. చిన్నప్పుడు అస్సలు తినకపోయింది
తినకపోయి ఉండేదాన్నండి. ఆ తర్వాత మస్తు అడిక్ట్ అయ్యాను. ఎందుకో ఏమో తెలీదు. తెలంగాణ వాళ్ళకి స్పెషల్‌గా తెలుస్తది ఎండు రొయ్యల కర్రీ ఎలా ఉంటుందనేది. ఐ మీన్ ఇక్కడైతే పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు అండ్ కొంచెం అల్లం గూడా యాడ్ చేస్తాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని అది ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. అప్పుడే మనం టమాటాలు వేయకూడదు. అంతలోపు మనం ఇంకా వేరే పనులైనా చేసుకోవచ్చు. మంచిగా ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఇలా కూడా కొత్తిమీర యాడ్ చేసుకొని తినేవాళ్ళు ఉంటారు. ఇలా కూడా కర్రీ చేసేవాళ్ళు ఉంటారు. ఇందులో టమాటా అంటే ఏదో మన తృప్తి కోసం అని అలా యాడ్ చేశానంతే. ఇలా తినేవాళ్ళు ఉంటారు. అలాగే టమాటాలు మగ్గిన తర్వాత టమాటాకి ఫ్లేవర్ తగిలినప్పుడు కూడా తినేవాళ్ళు ఉంటారు. నాకైతే రెండు ఇష్టమే. ఇందులో టమాటా లేకుండా డైరెక్ట్ చింతపులుసు అంటే ఐ మీన్ చింతపండు గుజ్జు కూడా వేసుకొని వండుకోవచ్చు. ఇలా మనం ఎసరు పెట్టేసుకొని అంటే ఐ మీన్ అది మగ్గేంత వరకు వెయిట్ చేద్దాం. ఇది ఇలా అవుతూనే ఉంటే ఇంకా రైస్ కూడా కడిగేసుకున్నాను నేను. రైస్ కూడా పెట్టేసుకుంటే అయిపోతుంది. కొన్ని బాసలు ఉన్నాయి. వెంటనే ఆ బాసలు కూడా తోమడం స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే ఇంకా మనం డిలే చేస్తే అన్ని వర్క్స్ చేసినప్పుడు కంటిన్యూస్గా వర్క్ చేయాలి. ఉన్నంతసేపు రిలాక్స్గా ఉండాలి అనేది నా ఒపీనియన్. మీరేమంటారు? ఒకటే పనిని డిలే చేస్తూ పొద్దున్నాక చేసే బదులు చేసినంతసేపు ఫాస్ట్గా పని చేయాలి. ఆ తర్వాత రిలాక్స్ అవ్వాలనేది నా ఒపీనియన్. చాలామంది ఇలానే ఉంటారేమో తెలీదు. సో నేనైతే ఇలా చేస్తాననేది మీకు షేర్ చేసుకోవడంలో తప్పేం లేదన్నట్టు నేనైతే షేర్ చేశాను. మొన్నటి వ్లాగ్కి చాలామంది ఒక ఇద్దరు ముగ్గురు రెస్పాండ్ అయ్యారు. చాలా నైస్ వీడియో, కీప్ ఇట్ అప్, గుడ్ వర్క్ అని మెసేజ్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే మెసేజ్ పెట్టారో. ఈరోజైతే వ్లాగ్ని మీరు పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ని షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇది టమాటా యాడ్ చేసాం కదా. టమాటా యాడ్ చేసిన తర్వాత కాసేపటికి కొంచెం కారం, సాల్ట్ అలా యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ అది ఎవరి ఇష్టం వాళ్ళు. నాకైతే ఇష్టం లేదు కాబట్టి నేను వేయలేదు. ఇలా మగ్గిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకున్నాక ఆ ఫ్లేవర్ వేరే లెవెల్లో ఉంటుంది. నాకైతే నిన్న నానబెట్టిన దానిలో వడపిండి అనేది కొంచెం ఉంది. ఆ వడలు ఈ మధ్యాహ్నానికి వేసేద్దాం అన్నట్టు నేనైతే పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ పెద్దది ఆ సైజులో తీసుకున్నాను. నాకు చాలా ఇష్టం అండి. అంటే ఇప్పుడు ఈ ఫ్లేవర్ ఎలా ఉంటుందనేది మీకు తెలుసో తెలీదో. వడపిండిని ఎక్కువసేపు మనం నిల్వ ఉంచామంటే స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కి ఇంట్లో కూడా ఉండలేము. అంత స్మెల్ వస్తుంది అనేది నా ఒపీనియన్. అందుకనే ఇంకా కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా యాడ్ చేసి ఇది బాగా మిక్స్ చేయాలి. కొంతమంది వంట సోడా కూడా యాడ్ చేస్తారు. అది మన ఇష్టం అండి. అలా యాడ్ చేసుకోకపోవడం అనేది. నేనైతే యాడ్ చేయలేదు సోడా. ఇంకా జీలకర్ర సాల్ట్ అలా రుచికి తగినంత వేసుకోవాలి. అలాగే జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేయాలి. అంతకుముందే కొంచెం ఆయిల్ హీట్ ఎక్కేందుకు ఆయిల్ అయితే పెట్టేద్దాం. ఇలా పెట్టేసుకున్నామంటే మన పని కూడా తొందరగా ఈజీగా అయిపోతుంది. ఇలా అయితే నేను సండే రోజు వడలు అండ్ టమాటా రొయ్యలు రైస్తో లంచ్ అయితే కానిచ్చామండి. మీరేం తిన్నారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే 2 ఫ్లేవర్స్ చాలా బాగా నచ్చాయి. ఎవరైనా తింటారా టమాటా రొయ్యల్లో వడ అంటే? అంతకుముందే నేను కొంచెం చట్నీ చేసి ఉండే. ఆ చట్నీతో ఆ వడలు అయితే కంప్లీట్ చేసేసాను. సో ఇది ఇలా కంటిన్యూ అయింది. ఈ వ్లాగ్ ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన విషయం ఏందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. పూర్తిగా వీడియో చూసిన వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్. ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి మన వ్లాగ్స్ అయితే. మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక్కసారి లైక్ చేయడంలో తప్పేం లేదు కదా. సో ఇలా అయిపోయింది మా డే సండే. మీరు ఏం తిన్నారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వ్లాగ్ ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ వీడియోని ఇలా ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.